కావ్యశ్రీ వర్సెస్ సుహాసిని, వీళ్ళిద్దరి మధ్య ఈ వీడియోలో డిఫరెన్సెస్ చూద్దాం. కావ్యశ్రీ రియల్ నేమ్ వచ్చేసరికి కావ్యశ్రీ అండ్ నిక్ నేమ్ వచ్చేసరికి కావ్య. సుహాసిని రియల్ నేమ్ వచ్చేసరికి సుహాసిని అండ్ నిక్ నేమ్ వచ్చేసి సుహాసిని. డేట్ ఆఫ్ బర్త్ కావ్యశ్రీ 13 డిసెంబర్, ఇయర్ నాట్ అవైలబుల్. బెంగళూరు కర్ణాటకలో జన్మించింది. అప్రాక్సిమేట్లీ తన ఏజ్ వచ్చేసరికి 30 ఇయర్స్. సుహాసిని 26 మే 1983 నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో జన్మించింది. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసరికి 42 ఇయర్స్. కావ్యశ్రీ ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్స్ మరియు హైట్ వచ్చేసి 5 feet 7 inches మరియు వెయిట్ వచ్చేసరికి 65 kilograms. సుహాసిని ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్స్ మరియు హైట్ వచ్చేసి 5 feet 6 inches, వెయిట్ వచ్చేసరికి 60 kilograms. కావ్యశ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది మరియు అలాగే గోరింటాకు సీరియల్తో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. సుహాసిని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది, అలాగే అపరంజి సీరియల్తో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. కావ్యశ్రీ వచ్చేసరికి 2018లో ఇండస్ట్రీకి వచ్చింది అండ్ ఇప్పటివరకు ఏ మూవీ చేయలేదు. అండ్ ఫస్ట్ టెలివిజన్ షో నీలి సీరియల్. సుహాసిని 2003లో ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీ వచ్చేసరికి చంటిగాడు మూవీ అండ్ ఫస్ట్ టెలివిజన్ షో అపరంజి సీరియల్. కావ్యశ్రీకి ఇంకా మ్యారేజ్ కాలేదు, స్పౌస్ నాట్ అవైలబుల్. సుహాసినికి మ్యారేజ్ అయింది అండ్ స్పౌస్ వచ్చేసి ధర్మ. కావ్యశ్రీ రిలీజన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. సుహాసిని రిలీజన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. కావ్యశ్రీ జోడియాక్ సైన్ వచ్చేసరికి సగిటేరియస్ మరియు హాబీస్ వచ్చేసి ట్రావెలింగ్, షాపింగ్, కుకింగ్. సుహాసిని జోడియాక్ సైన్ వచ్చేసరికి లియో, హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ సింగింగ్. కావ్యశ్రీకి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో 525K ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే సుహాసినికి వచ్చేసరికి 88.8K ఫాలోవర్స్ ఉన్నారు. ఇక యూట్యూబ్లో కావ్యశ్రీ వచ్చేసరికి నాట్ అవైలబుల్, అలాగే సుహాసిని కూడా నాట్ అవైలబుల్. ఫేస్బుక్లో కావ్యశ్రీకి వచ్చేసరికి 3.5K ఫాలోవర్స్ ఉన్నారు, సుహాసిని నాట్ అవైలబుల్. అండ్ ట్విట్టర్లో వచ్చేసరికి కావ్యశ్రీ యాక్టివ్గా లేదు, అలాగే సుహాసిని కూడా యాక్టివ్గా లేదు. ఇక వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరో కామెంట్ చేయండి.